ఏకదంత అనే శబ్దం వాడారు ఇందులో. ఆయన ఏకదంతుడు ఎందుకు అయ్యాడండి అంటే, ఒకటే ఉంటుంది చూడండి, ఒకవైపు దంతం ఉంటుంది, రెండో వైపు విరిగిపోయి ఉంటుంది, దాన్ని తీసేశాడు ఆయన. కారణం ఏమిటయ్యా అంటే, అర్ధనారీశ్వర తత్వాన్ని చూపించాలనేది ఆయన కోరిక. ఆడ ఏనుక్కి ఎప్పుడు దంతం ఉండదు, మగ ఏనుక్కి దంతం ఉంటుంది. ఒకవైపు ఉండి ఒకవైపు లేకపోవడంలో తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ చూపించడం ఆయన తపన. ప్రకృతిని పరమేశ్వరుణ్ణి చూపించి ఆయన మహత్వం చూపించుకుంటాడు ఆయన. అందుకనే ముగ్గురు ఒకటి అని చూపించడానికి మనకి ఒక పక్కన దంతము ఉండదు, ఒక పక్కన పొడుగ్గా దంతం ఉంటుంది. అగజ ఆనన పద్మార్కంలో ఏకదంత అనే శబ్దం. మరి ఆ ఏకదంతం ఎందుకు వచ్చిందండి అంటే, ఆయన మనకు ఒక మంచి బోధ చేస్తున్నాడు. ఏమిటయ్యా అంటే, నాయన భారతం రాయమని వ్యాసుల వారు అడిగారు. దేంతో రాయాలి అంటే, అన్నిటికంటే ఇష్టమైన దాంతో గొప్పవైనవి రాయాలి. ఏనుగుకి అన్నిటికంటే దంతం ఇష్టం. ఆ దంతాన్ని అక్కడికక్కడ విరగ్గొట్టి అప్పటికప్పుడు రాసుకుంటూ వెళ్ళిపోయాడు రాతి మీద దంతంతో. కాబట్టి ఆయనకి దంతము అనేటటువంటిది ఏదైనా ప్రపంచానికి అవసరమైన సారస్వతాన్ని ఇవ్వాలి, మంచి విషయాన్ని ప్రపంచానికి అందజేయాలి, మంచి నేర్పించాలి అన్నప్పుడు మనకు అత్యంత ఇష్టమైన దాన్నైనా వదిలిపెట్టేసుకోవాలి. దాన్ని వదిలిపెట్టి దాంతో ఆయన మొత్తం అంతా రాయటం జరిగింది. అదే ఒక సందర్భంలో ఒక రాక్షసుడు ఈయనని ఎదిరించడం జరిగింది. ఆ రాక్షసుడిని నిర్జించాల్సి వచ్చింది. వాడిని చంపడం కోసం అదే దంతం మళ్ళీ తీసి వాడి మీద ప్రయోగం చేశాడు. అంటే లోకంలో ఎవడైనా జనాల్ని ఇబ్బంది పెడుతున్నా, కష్టం పెడుతున్నా, ఏదైనా కష్టం లోకం నుంచి మనకు వస్తున్నా భయపడకుండా మీకు అత్యంత ప్రియమైంది వదులుకోనైనా సరే దుర్మార్గాన్ని ఆపు అనే విషయాన్ని ఆయన బోధ చేస్తున్నాడు. మనకి దుర్మార్గము రకరకాలుగా మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. దాన్ని ఆపడానికి నీకు అత్యంత ఇష్టమైంది వదిలిపెట్టుకోనైనా సరే దుర్మార్గాన్ని నిర్జించు, దాన్ని శిక్షించు అని చెప్తాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది, గొప్పదైంది జనానికి ఇవ్వాల్సి వచ్చినా నీకు ఇష్టమైన దాన్ని వదిలిపెట్టు. లేదు, దుర్మార్గాన్ని ఎక్కడైనా ఆపాల్సి వచ్చినా నీకు ఇష్టమైన దాన్ని వదిలిపెట్టైనా సరే నువ్వు ఖచ్చితంగా దుర్మార్గాన్ని ఆపు.